వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 117వ జన్మదిన వేడుకలు ముస్లాపూర్ గ్రామంలో బాబు జగ్జీవన్ రావు విగ్రహం నుండి గ్రామంలో పురవీధుల గుండా తిరుగుతూ బాబు జగ్జీవన్ రావు జిందాబాద్ అనే నినాదంతో తిరుగుతూ ర్యాలీగా తీయడం జరిగింది. అనంతరం బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి భారీ గజమాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చకిలం సురేష్ సేఠ్ మరియు రాష్ట్ర జెడ్పీజీసీల ఫోరం అధ్యక్షులు ఆందోళ్ జెడ్పీటీసీ ఖాదిరాబాద్ రమేష్ కలిసి గజమాల వేయడం జరిగింది. అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రావు యూత్ అధ్యక్షులు తర్లపల్లి సాయిబాబు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖాదిరాబాద్ రమేష్ మాట్లాడుతూ యువతకు ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ పిల్లలకు చదువు అందించిన తల్లిదండ్రులకు ఎప్పుడూ నేను తోడై ఉండి పిల్లలకు చదువు అందించడం పట్ల ఎల్లప్పుడూ నేనుంటా అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఖాదిరాబాద్ రమేష్, పసన్నగారి బలరాం, నక్క సూర్యకుమార్, రాజ్ కుమార్, సంగన్న, మాసన్నగారి నాగరాజు, పల్లెగడ్డ నరసింహులు, బాబు జగ్జీవన్ రావు యూత్ అధ్యక్షులు తర్లపల్లి సాయిబాబా, ఉపాధ్యక్షులు డప్పు రాజు, కార్యదర్శి తర్లపల్లి విఠల్, ప్రధాన కార్యదర్శి బండారి అశోక్, తర్లపల్లి విజయ్, డప్పు సాయిలు, డప్పు నరేష్, తర్లపల్లి రాజ్ కుమార్, డప్పు రవి, బండారి బాలరాజ్, డప్పు శ్రీనివాస్, కుల సంఘ నాయకులు కిష్టయ్య, కృష్ణయ్య, దుర్గయ్య, బాబు, కిషన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బిహారు రాష్ట్రం షాబాదు జిల్లా చాందువ గ్రామంలో పుట్టినాడురా. నమస్కారాలు తెలియజేస్తున్నాం. బాబు జగ్జీవన్ రావు ఈ దేశంలో భారత ఉపయోగంగా చేసి అనేక ఉద్యమాలు సాధించిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలు ముస్లాపూర్ గ్రామంలో నిర్వహించడం చాలా అభిషేకమైన విషయంగా భావిస్తా ఉన్నాం. జై మాల్యా. మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి మరి గౌడ సంఘం నాయకుడు మరివెల్లి కృష్ణ మనలో పాలు పంచుకుంటున్నందుకు ఆయన కూడా ఉన్న యొక్క జైలు మరియు ఉద్యమ మన దన్నారం రాజు గారు మరి స్టూడెంట్ అసోసియేషన్గా రాష్ట్ర స్థాయిలో ఎదిగినందుకు ఆయన అభివందనాలు. మరి ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా ఆ కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్నటువంటి నక్క సూర్యకుమార్ గారు కూడా నా యొక్క జేబీఎంలో, మరియు బాలరాజు గారు అల్లదుర్గం నాయకుడు, సీనియర్ నేత,
కాంగ్రెస్ వల్లభుడు మరియు ప్రజా సేవకుడు. మరి ఆయన కూడా నా యొక్క కోరుతా ఉన్నాం. అమన్ హే రామ్ బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను కొనసాగిస్తాం. సాధిద్దాం సాధిద్దాం. జై మాదిగా. ఎస్టీబీసీ మైనారిటీల ఐక్యత. సంవత్సరాల పాటు పార్లమెంట్ లో కూర్చొని అనేక శాసనాలు, అంటే మనం ఇప్పుడు బతుకుతున్నాం కదా, అరే నా హక్కులు ఉన్నాయి, నా రూల్స్ ఉన్నాయి, నాకు ఓటు హక్కు ఉంది, ఇవన్నీ తయారు చేసినటువంటి గొప్ప మేధావి. ఆయన చదువుకుంటప్పుడు స్కూల్లో పోయి నీళ్ళు తాగితే ఎవ్వరు కూడా సపరేట్ గా మాలమాదిగోళ్ళకు ఒక కుండ ఉండేది. ఆయన ఏం చేసిండు, అన్ని కుండలు బలగొట్టిండు, టీచర్ గమనించిండు, అప్పుడు ఒకటే కుండలో నీళ్ళు తాగిను. అలాంటి అంటరాని తనం నుంచి ఈ భారతదేశానికి ఉప ప్రధానిగా ఎదిగినటువంటి ఎంతో గొప్ప రాజకీయ నీతి ఉన్నటువంటి నాయకుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ సార్. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మనం ఏ పార్టీలలో ఉన్నా, ఎక్కడున్నా, సపోజ్ రెడ్లు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు వెళ్తున్నారు కదా, మన వర్గాలు కూడా ఏ పార్టీలో ఉన్నా మనం అధికారం వైపు ప్రయాణం చేయాలని కోరుకుంటున్నా. అదే విధంగా ముఖ్యంగా యువత రాజకీయాలకు దూరంగా ఉండొద్దు, పోరాటాలకు దూరంగా ఉండొద్దు. చమర్ రెజిమెంట్ అనే ఒక సైన్యం ఉండేది బ్రిటిష్ ప్రభుత్వంలో. అప్పుడు ఆ చమర్ రెజిమెంట్ అనే ఒక సైన్యం, దానికే గుర్తు ఇంతకు మా సూర్యన్న చెప్తుండు ఈ ఎత్తు. ఆ చమర్ రెజిమెంట్ అనే ఒక సైన్యం అనేక దేశాల మీద దాడి చేసింది. అందులో ఉండే సైన్యంలో ఉండే సైనికులు ఎవరు తెలుసా? ఓన్లీ మాదిగలు మాత్రమే. అలాంటి చరిత్ర ఉంది మాదిగలకు, తెలుసా? ఈ దేశం కాదు, ప్రపంచంలో అనేక మంది సైన్యాలను మట్టి గర్పించిన ఘనత చమర్ రెజిమెంట్. చమర్ రెజిమెంట్ సైన్యాన్ని నడిపించింది ఎవరు తెలుసా? ఆ బాబు జగజీవన్ రామ్ వాళ్ళ డాడీ. అంటే ఒక పోరాటం నుంచి పోరాటం నేర్చుకుంటూ ఒక విద్యార్థి నేతగా, రాజకీయవేత్తగా, రక్షణ శాఖ మంత్రిగా, అదే విధంగా దేశ రక్షణ కోసం, ఈ భారతదేశ భవిష్యత్తు కోసం